హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవ్యస్ లైఫ్ స్టైల్. సో ఈరోజు మా బుడ్డోడికి 1 year కంప్లీట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఫోటోషూట్ పెట్టుకున్నాము. సో ఇదైతే నా డ్రెస్, వాడిని రెడీ చేసేసాను. ఇంకా మేమంతా సెట్ అనమాట. సో చూడాలి ఫోటోషూట్ ఎలా జరుగుతుంది అనేది. అస్సలు ఐడియా లేదు నాకైతే, ఎందుకంటే వాడు కోఆపరేట్ చేస్తాడో చేయడం కూడా నాకు తెలీదు. మీరు ఈ పాటికి తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా, ఫోటోషూట్ అంత బాగా జరగలేదు అని చెప్పి. ఎందుకు బాగా జరగలేదు ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్పేస్తాను. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ రెడీ అయిపోయామన్నమాట. అండ్ మేమున్న ఫోటోషూట్ ఏరియాకి చాలా డిస్టెన్స్ ఉంది. మేము ఇన్స్టాగ్రామ్ త్రూ బుక్ చేసుకున్నాము. అందుకని చెప్పి మేమేమనుకున్నాము అంటే వాడిని పడుకొనిస్తే ఫోటోషూట్కి వెళ్ళిన తర్వాత బాగా కోఆపరేట్ చేస్తాడు అని చెప్పి మేము అంతకన్నా ముందే ఒకసారి వెళ్ళి చూసుకొని వచ్చాము. బట్ ఏం జరిగింది అంటే మేమున్న ఏరియా నుంచి ఫోటోషూట్ ఏరియాకి చాలా డిస్టెన్స్ ఉందన్నమాట. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు వాడు బాగానే ఆడుకున్నాడు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఇంత డిస్టెన్స్లో వాడు ఉండడం వల్ల వాడు ట్యాన్ అయిపోయి అలసిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత పడుకుంటా అన్నాడు. ఫస్ట్ డే ఫోటోగ్రాఫర్ కూడా మాకు అంతగా కోఆపరేట్ చేయలేదన్నమాట. వెళ్తే ఆయనకి స్లీప్ వచ్చేస్తుందండి, మీకు అంతగా తను అప్పుడు కోఆపరేట్ చేయరు, మీరు నెక్స్ట్ డే తీసుకురండి అని అన్నారు. బట్ ఏదో ఒకలా కొన్ని ఫొటోస్ అయితే దిగాడు, బట్ అసలు కోఆపరేట్ చేయలేదు. న్యూ ప్లేస్ వల్ల ఏమో ముందు ఒకసారి మేము వెళ్ళి చూసినప్పుడు అప్పుడు బాగానే ఆడుకున్నాడు. కాస్ట్యూమ్ చేంజ్ చేయడం వల్ల వాటి వల్ల అని చెప్పి నేనైతే అనుకున్నాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత బాగానే ఉన్నాడు, పడుకున్నాడు. నైట్ అంతా కూడా పడుకొనే ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి వెళ్ళాము. ఇంకా నాకు ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను అనమాట, ఫస్ట్ డే షూట్ బాగా రాలేదు అని చెప్పి. ఇంకా నేను అందుకే రికార్డ్ చేయాలి అని కూడా అనుకోలే. ఇక్కడ నాకు నచ్చింది ఎందుకు అంటే ఇక్కడ థీమ్స్ చాలా ఉన్నాయి, అన్ని థీమ్స్ కవర్ చేస్తామని చెప్పారు. మనం ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ త్రూ బుక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం వెళ్ళి వాట్ ఈస్ వాట్ అని కనుక్కోవాల్సింది. మేము జస్ట్ వెళ్ళి చూసి పేమెంట్ చేసేసాం. అది మేము చేసిన ఏమంటారు అంటే ఫోటోగ్రాఫర్ కూడా అంతగా కోఆపరేట్ చేయలేదన్నమాట. మెయిన్ రీజన్ ఆయన ఏమన్నారు అని అంటే మీ బాబు మీకే తెలుస్తుంది అని. బట్ వాళ్ళు చాలా బేబీస్ని హ్యాండిల్ చేసి ఉంటారు. ఫొటోస్ ఎక్కడ ఎలా తీయాలి ఏంటి అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. నా దృష్టిలో మీదే తప్పు అని అనేటప్పటికీ నాకు కొంచెం కోపం వచ్చింది. అందుకే నాకు అంతగా నచ్చలేదు అనమాట. అండ్ నేను కూడా ఎక్కువ ఫొటోస్ దిగలేదు. బాబుకు వరకు ఓకే మనీ మనం పెట్టాం కదా, దాన్ని ఎందుకు మనం ఇచ్చేసుకోవడం అని చెప్పి చేపించాం. బట్ ఫొటోస్ అయితే బాగానే వచ్చాయి, అలానే బాగా రాలేదు అని కూడా చెప్పలేము, బాగానే వచ్చాయి. ఫోటోని కెమెరాని చూడాలి బాబు అని ఫోటోగ్రాఫర్ అన్నారనమాట. బట్ అంత చిన్న పిల్లోడు కెమెరానే ఎలా చూస్తాడు అనేది నా క్వశ్చన్. న్యాచురల్గా ఫొటోస్ తీయాలి. ఇంకా మేము చాలానే అనుకున్నాము, బేబీస్ ఫొటోస్ బేబీస్ క్లాత్ వేసి ఫొటోస్ తీపిద్దాము అని చెప్పి, అమ్మాయిలా రెడీ చేద్దాము అని. మా హస్బెండ్ అయితే ఎన్నెన్నో అనుకున్నారు, అవన్నీ వర్కౌట్ అవ్వలేదు. బుడ్డోడు కూడా అంతగా కోఆపరేట్ చేయలేదు. ఇంకా సర్లే మనం పెట్టిన మనీకి అట్లీస్ట్ కొన్ని ఫొటోస్ అన్న తీపించుకోవాలి కదా అని చెప్పేసి అనుకున్నాము. మార్నింగ్ ఆయన ఏం చెప్పారు అంటే ఫస్ట్ ఇండోర్ అండ్ అవుట్డోరు, ఒకరోజు ఇండోర్ ఒకరోజు అవుట్డోర్ అని చెప్పారు. బట్ మేము ముందు రోజు వెళ్ళాము కదా, ఆయన ఏమన్నారంటే ఈరోజు ఫొటోస్ బాగా రాలేదు కదా, నెక్స్ట్ డే ఇండోర్ చేసుకుందాము, ఒకవేళ బాబు కోఆపరేట్ చేయకపోతే అవుట్డోర్ చేద్దాము, లేకపోతే రెండు ఒక రోజు కవర్ చేసేద్దాము అన్నారు. బట్ వాడు ఫస్ట్ అవుట్డోర్కి తీసుకెళ్ళాం, బాగానే అంతగా కోఆపరేట్ చేయలేదు. సరే అని ఇండోర్ తీసుకొచ్చారు. బట్ మాకు టైం మేనేజ్ అస్సలు అవ్వలేదు అనమాట. మేము ముందే చెప్పాము ఒకవేళ మా బాబు ఇరిటేట్ అయ్యాడు అంటే మేము నెక్స్ట్ డే వస్తాము అని. వాళ్ళు ఏంటి అంటే ఇంకా మీ వెనకాలే తిరగాల అన్ని రోజులు అన్నట్టు మాట్లాడారు. అది నాకు నచ్చలేదు. కొన్ని ఫొటోస్ బాగానే వచ్చినాయి అన్న మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ ఫొటోస్ అంతగా ఏం రాలేదు. ఇంకేదోలా ఓకే వచ్చిన వరకు మీరు ఇంకా ఇచ్చేసేయండి, ఇంకా నాకు బాబుని కూడా అంతలా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అని చెప్పాను. ఫొటోస్ అయితే ఎండ్ ఆఫ్ ది డే బాగానే వచ్చాయి, బట్ నేను అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నన్ను నా ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయమని అడిగారు, ఎక్కడ తీపిచ్చారు ఫొటోస్ బాగా వచ్చాయి అని. బట్ బిహైండ్ ద స్టోరీ వాళ్ళకి తెలియదు కదా, అందుకనే నేను ఇంకా వాళ్ళకి రికమెండ్ చేయలేదు. అండ్ వాళ్ళ నేమ్ ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు అనమాట. బట్ గొడవంతా పక్కన పెట్టేస్తే ఫోటోషూట్ ఏరియా అంతా బాగుంది. అండ్ వాళ్ళ అవుట్డోర్కి కూడా మంచి ప్లేస్కి ఎక్కడికన్నా తీసుకెళ్తారు అనుకున్నాం. బట్ వాళ్ళు ఏం చేశారు అంటే మేము ఒక పార్క్కి తీసుకెళ్తాం అన్నారు ఫస్ట్. కానీ పార్క్కి తీసుకెళ్ళకుండా నార్మల్ కన్వెన్షన్ హాల్స్ ఉంటాయి కదా, దాని వెనకాల ఒక చిన్న గార్డెన్లా ఉంటే అందులోనే తీశారనమాట. అదొకటి నాకు అస్సలు నచ్చలేదు. ఏంటి అంటే చెప్పింది ఒకటి చేసింది ఒకటి అన్నట్టు చేశారు. వాళ్ళు వేరేలా అవుట్పుట్ తీసుకొచ్చినా మనకి అట్లీస్ట్ చూడడానికన్నా ఆ సినారియో అందంగా ఉండాలి కదా అని నా ఫీలింగ్ అనమాట. అండ్ ఇదంతా జరుగుతూ ఉంది. ఇంకా నాకు కోపం వచ్చి నేను వెళ్ళిపోయాను.
హైలైట్ ఏంటి అంటే ఓకే వాళ్ళు ఇంకా మేము చాలా డిస్కషన్ తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే ఓకే ఇంకా మేము లైటింగ్ అంతా తగ్గిపోతుంది కదా ఇండోర్లో చేద్దాము అని అన్నారు. ఓకే మేము ఒక 30 మినిట్స్లో వస్తాం అని చెప్పి అంటే నేను ఓన్లీ ఇండోర్కే అనుకొని బాబుకి ఫుడ్ కూడా ఏం తీసుకెళ్ళలేదన్నమాట. ఐ మీన్ ఉన్న అక్కడ ఏమన్నా ఉంటే అవే ఇడ్లీ అట్లా తినిపించేసి ఇంకా ఇండోర్కి తీసుకెళ్ళాము. తీసుకెళ్లే రూట్లో ఏమైంది అంటే మా కార్ని ఇలా మా హస్బెండ్ ఏం చేశారంటే మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటే కార్ని యాక్సిడెంట్ చేస్తారనమాట. యాక్సిడెంట్ అంటే పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు, కార్ వీల్ని ఒక గట్టు మీదకి ఎక్కిచ్చేసారనమాట. అదంతా వేరే స్టోరీ, అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఫోటోషూట్కి వచ్చాము అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏయో కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా వచ్చాయి. ఇంకా లాస్ట్లో కేక్ స్మాష్ పెట్టారు. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే కొంచెం హ్యాపీగా కొంచెం డిసప్పాయింట్గా ఇంటికైతే వచ్చేసాము. ఇదనమాట ఫోటోషూట్ బిహైండ్ ద స్టోరీ. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ ఎంక్వైరీ చేసుకొని బేబీ సపోర్ట్ చేస్తుందా చేయదా అనేది చూసుకొని వెళ్ళండి, లేదంటే ఇట్లానే అదనమాట ఫోటోషూట్ బిహైండ్ ద స్టోరీ. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నిటి కోసం వెయిట్ చేయండి. మీరు వెయిట్ చేయాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అంతే, వీడియో బై.